అధికరణము దీన్ని ఇప్పుడు పోషిస్తూ ఇప్పుడు చెప్పిన స్వాభావ్యాపత్తి దీన్ని పోషిస్తూ ముందు అధికరణాన్ని చెప్తున్నాం కనుక ఉపజీవ భావ సంగతి ఆకాశ సదృశ్యాపత్తి ఎప్పుడు ఆకాశంతో ఏ కాలములో ఆకాశ సదృశ్యం అవుతాడు అన్నది ఈ అధికరణానికి విషయము. తర్వాత సంశయం ఏమిటి? వాడు ఈ ధాన్యాలతో వ్రీహ్యవాది ధాన్యాలతో ఒకటవుతాడని చెప్పారు కదా, ఇక్కడ వరకు త్వరగా వచ్చేస్తాడు. ఆకాశము, వాయువు, పొగ, మేఘము, వర్షము కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చిన తర్వాత వాడు ఏదో గింజను పట్టుకుంటాడు. అక్కడ నుంచి బయటపడడం కష్టం వాడికి. ఇప్పుడు వర్షం పడింది, వర్షం బండరాయి మీద పడింది అనుకోండి, అయిపోయింది. అక్కడే ఉంటాడు. మళ్ళీ వర్షం పడాలి, అక్కడి నుంచి కిందకి రావాలి, మళ్ళీ కిందకి వచ్చి ఈ నీళ్లు మళ్ళీ పైకి పోవాలి. తర్వాత లేకపోతే ఆ వర్షం తిన్నగా సముద్రంలో పడింది అనుకోండి, ఏ చేప తినేస్తుంది. వీడు మనిషి ఆ చేప పట్టులోకి పోయాడు, ఏంటి ఆ చేప చచ్చేంతవరకు అక్కడ ఉండాలి. ఆ చేప చచ్చిన తర్వాత అది నీళ్ళల్లో అదంతా అది కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు పైకి వస్తాడు. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిరి ద్వారా మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావాల్సి వస్తుంది. ఒకటి. ఇంకొకటి, ఏ ముసలాడో తినేసాడు అనుకోండి, లేకపోతే చిన్న కుర్రాడో తినేశాడు, లేకపోతే ఏ కుక్కో పుల్లో తినేసింది, ఏమిటవుతుంది వాడికి? అది మళ్ళీ చావాలి, అక్కడి నుంచి బయటికి రావాలి, మళ్ళీ పైకి పోవాలి, మళ్ళీ కిందకి రావాలి. అందుకని ఆ ధాన్యంతో ఏకీభవించిన తర్వాత వాడు అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. అది ఇక్కడ విచారణీయ విషయం. వ్రీహాది భావ ప్రాప్తి భావ సంకల్పం ఉంటుంది. ఉన్నప్పటికీనూ త్వరగా వాడికి జన్మ లేదు, కొంచెం కొట్టాడుకుంటూ ఉంటాడు. ఇంత అది కాదు, ఇంత కష్టమైనప్పటికీనూ జనాభా పెరుగుతూనే ఉంది. అసలు సంగతి ఏమిటంటే ఇంత కష్టం అవుతున్నప్పటికీ జనాభా పెరుగుతూనే ఉన్నది. అంటే ఏమిటంటే ఇది న్యాచురల్ డెవలప్మెంట్. ఇంత మునుపు పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు జీవజంతువులు అయ్యారు. ఈ జీవజంతువుల్లో ఏమిటి అంటే కేవలం పాపం అనుభవించడమే, అక్కడ పుణ్యం చేయడం ఏమీ లేదు. అందుకని అవి స్లోగా ఒకదాని తర్వాత ఇలాగ మనుషుల్లోకి వచ్చేస్తున్నాయి కదా. అందుకని ఈ జీవజంతువులు మనుషుల్ని వదిలిపెట్టేస్తే ఒకటి తక్కువ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులోంచి మనుషుల్లోకి వస్తున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి పోతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు తక్కువ, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ. అందుకని జనాభా పెరుగుతున్నది. ఇది మా లెక్క. వాడంటాడు కోతి నుంచి మనిషి అయిపోయింది అంటాడు. నాతిరాధిక వీడంటాడు పూర్వపక్షి, ఏవి నియామకము లేదు. ఏ విధంగా అయితే అక్కడి నుంచి త్వరగా వచ్చేసాడు, ఇక్కడి నుంచి త్వరగా మళ్ళీ మనిషి అయిపోతాడంటాడు. వ్రీహాది భావం నుంచి నియామకం వేస్తే ఏదంటే అప్పుడు వాడు అంటాడు, వ్రీహాదుల్లో ప్రవిష్టమైనటువంటి జీవుడు నిష్క్రమణం కష్టకారకము అని శృతిలో చెప్పారు. ఎందుకని? ఆకాశాదుల వరకు సదృశ్యాపత్తి శీఘ్రంగా వచ్చేస్తాడు. ఆ తరువాత ఇక్కడ విలంబము నిష్క్రమణము అలా చెప్పారు. ఇది పంచమాధికరణం కదా. ప్రవర్షానంతరం వ్రీహాదిభావ, దీనికి వ్రీహ్యాదేహే ప్రాగ్ విలంబేన త్వరయా వా అవరోహతి. వ్రీహ్యాదేహి ప్రాక్ అంటే వ్రీహి అవస్థని
పొందేందుకు ముందు త్వరగా వస్తాడా విలంబంగా వస్తాడా. తత్ర అనీమహి ఏవ స్యాత్ నియామక వివర్జినాత్. ఇక్కడేమి నియామకం లేదు. అక్కడి నుంచి ఎలాగొచ్చాడో త్వరగా ఎక్కడి నుంచి పోతాడంటే దుఃఖం వ్రీహాది నిర్యాణం. చాలా దుఃఖం. కుక్క తినేచ్చు, పిల్లి తినేచ్చు, ఎలక తినేచ్చు ఆ ధాన్యాన్ని. విలంబస్తేన పూర్వత్ర త్వరా అర్థవాద అర్థాద్ అవసీయతే. పూర్వత్ర త్వర వ్రీహి వరకు వచ్చేంత వరకు చాలా త్వరగా వచ్చేస్తాడు. ఆ తర్వాత చాలా కష్టతరం విలంబేన. ఎందుకు అంటే ఇక్కడ ప్రవర్షానంతరం వ్రీహాదిభావ ఆమ్నాయతే. వర్షం వచ్చిన తర్వాత వాడు ధాన్యం పట్టుకున్నాడు. తే ఇహ వ్రీహిర్వా యవా ఓషధి వనస్పతి తిలమాష ఇతి జాయంతే. వ్రీహి అంటే ధాన్యము, యవలు, ఓషధి వనస్పతులు అంటే మన పళ్ళు ఇవి. తిలమాష, తిల అంటే నువ్వులు, మాష అంటే మినుములు. ఇది జాయంతే ఇతి. ప్రాగ్ ఏతస్మాద్ వ్రీహ్యాదిభావాద్ ఆకాశాదౌ విలంబత్వరయోహో నియమాభావాత్. ఇక్కడి వరకు వచ్చేంత వరకు త్వరగా వచ్చేసాడా లేటుగా వచ్చాడా ఇక్కడేమీ నియమం లేదు అంటే అప్పుడు అని చెప్తారు. వ్రీహ్యాది వరకు త్వరగా వచ్చేస్తాడు, ఆ తర్వాత విలంబము. ఇది ప్రాప్తే బ్రూమః వ్రీహాదిభావం అభిధాయ అనంతరం అతో వై ఖలు దుర్నిష్ప్రపతరం. వ్రీహాదిభావం వరకు చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి బయటపడడం కష్టము అని చెప్పారు కనుక కష్టం కాదు, దుర్నిష్ప్రపతరం, గుడ్ బెటర్ బెస్ట్ అన్నట్టు. ఇది కష్టతరము, కష్టము కష్టతరము కష్టతమము. ఇక్కడ కష్టతరము. ఇది వ్రీహాదిభావ ఆవిర్భావ నిర్గమన దుఃఖం ఇది బ్రువతి. శృతి వ్రీహాద విలంబనం విశేషయంతి. వ్రీహాదుల భావాన్ని పొందిన తర్వాత విలంబనం దుర్నిష్పపతరం అనేది చాలా లేట్ అవుతుంది. తత్వ అర్థాత్ పూర్వం త్వర ఇది అంటే చాలా కొంచెం కాలంలోనే ఇక్కడ వ్రీహి వరకు వచ్చేస్తాడు. ఇక్కడ నుంచి దుర్నిష్పపతరం అన్నా కనుక ఇక్కడ నుంచి లేట్ అవుతుంది. ఇది నాతి చిరాధికరణం. నాతి చిరేణ విశేషాత్, నాతి చిరేణ విశేషాత్, నాతి చిరేణ విశేషాత్. వ్రీహాది భావం తరువాత త్వరగా వెళ్ళలేడు. ఎందుకంటే విశేషం దుర్నిష్పపతరం అన్నారు కనుక. తరువాత ఈ మధ్య భాగంలో అక్కడి నుంచి స్వర్గం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనిషిలో ప్రవేశించేంత వరకు వాడికి స్థూల శరీరం లేదు కనుక భోగం కూడా లేదు. ధాన్యంతో బాటు ఉంటాడు వాడు, ఆ సూక్ష్మ శరీరం ధాన్యంతో బాటు. చిప్పటికర అంటారు, దాంతో అంటుకుని ఉంటాడు. మరి ఏమేమిటి చెప్పారు ఇక్కడ? వ్రీహి అయిన తర్వాత ఆ వర్షం సముద్రంలో పడవచ్చు, చేప తినచ్చు, ఏ కొండ రాయి మీద పడవచ్చు, లేకపోతే కుక్క పిల్లి తినేసేయచ్చు, తర్వాత లేకపోతే పిల్లాడి తినేయచ్చు, లేకపోతే ముసలాడి తినేయచ్చు. ఆ పిల్లాడి తినేస్తే వాడు పొట్టలో ఉంటాడో బయటకు వచ్చేస్తాడో తెలీదు. బయటకు వచ్చేస్తే మళ్ళీ సర్కిల్ మొదలు. ముసలాడి శరీరంతో వాడు చచ్చేంత వరకు వీడు గతిలేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక విలంబం అవుతుంది నాయన. ఆ సాధు బ్రహ్మచారులు ఎవరైనా తినేస్తే అప్పుడేమిటవుతుంది? వీడు చచ్చేంత వరకు ఉండాలి. జీవులే అంత
ఎవరెవరు లేదు, ప్రతి దాంట్లో ఉన్నాడని అది అసంభవం. ఏదో దేంట్లోనూ ఉంటాడు. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ అన్యాధిష్ఠితాధికరణము అన్యాధిష్ఠితాధికరణము